హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్ సెలక్షన్ సాఫ్ట్వేర్స్. ఈరోజు మన మార్క్ సాఫ్ట్వేర్లో సప్లయర్ లిస్ట్ అండ్ కస్టమర్ లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం. బుక్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి డెబ్టర్స్ లెడ్జర్ అండ్ క్రెడిటర్స్ లెడ్జర్ అనేది ఉంటుంది. క్రెడిటర్స్ లెడ్జర్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేస్తామో వాళ్ళది క్రెడిటర్ లెడ్జర్. క్రెడిటర్స్ అంటే సప్లయర్ లిస్ట్. అండ్ డెబ్టర్ లెడ్జర్ అంటే మన కస్టమర్స్ లిస్ట్. ఇప్పుడు మనం ఎవరెవరికైతే క్రెడిట్లో ఇస్తామో వాళ్ళది లెడ్జర్ మెయింటైన్ చేస్తాం. అవన్నీ మనకి డెబ్టర్ లెడ్జర్లో చూపిస్తుంది. ఇప్పుడు మనకి సప్లయర్ లిస్ట్ కావాలంటే క్రెడిటర్ లెడ్జర్లోకి వెళ్ళాలి. ఇందులో సన్రీ క్రెడిటర్ సప్లయర్స్ ఎంటర్. ఇక్కడ మనకి సప్లయర్ నేమ్స్ అంటే ఇట్లా డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు ఒక సప్లయర్ మొత్తం హిస్టరీ చూడాలి, వాళ్ళ దగ్గర నుంచి ఏమేమి పర్చేస్ బిల్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేసి. ఎంటర్ కొడితే మనకి హిస్టరీ అనేది ఓపెన్ అవుతుంది. వాళ్ళ దగ్గర నుంచి ఎన్ని పర్చేస్ బిల్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏమేమి మనం పేమెంట్ చేసినాం, ఎంత అమౌంట్ బ్యాలెన్స్ ఉంది అనేది ఇక్కడ మనకి క్లియర్గా చూపిస్తుంది. సేమ్ ఇంతే మనం కస్టమర్ లిస్ట్ కూడా సేమ్ ఇట్లానే చూసుకోవాలి. డెబ్టర్ లెడ్జర్ ఇందులో మనకి సన్రీ డెబ్టర్స్ ఎంటర్. మన కస్టమర్స్కి ఎవరెవరికి ఏమేమి బిల్స్ ఇచ్చినాం ఏంటి అనేది వాళ్ళ నేమ్ మీద కూడా ఎంటర్ కొడితే మనకి వాళ్ళకి ఎన్ని బిల్స్, ఎన్ని సేల్ బిల్స్ ఉన్నాయి, వాళ్ళు మనకి ఎంత అమౌంట్ ఇచ్చారు, ఇంకెంత బ్యాలెన్స్ ఉంది అనేది ఇక్కడ మనకి క్లియర్గా చూపిస్తుంది. ఇది మనకి పీడిఎఫ్ కానీ ఎక్సెల్ కానీ కావాలంటే ఆల్ట్ ప్రెస్ చేస్తే ఇలా విండో ఓపెన్ అవుతుంది. ప్రింట్ కావాలంటే ప్రింట్ తీసుకోవచ్చు, ఎక్సెల్ కావాలంటే ఎక్సెల్ తీసుకోవచ్చు. అదే పీడిఎఫ్ కావాలంటే వ్యూ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి పీడిఎఫ్ ఆప్షన్ ఉంటుంది. పీడిఎఫ్ క్లిక్ చేస్తే ఇది ఇక్కడ పీడిఎఫ్గా కన్వర్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. సాఫ్ట్వేర్ గురించి మొత్తం తెలుసుకోవాలనుకుంటున్నారా? ఫ్రీ డెమో కోసం కింద ఉన్న నెంబర్కి ఇప్పుడే కాల్ చేయండి. మీ బిజినెస్ని స్మార్ట్గా మేనేజ్ చేయండి మార్క్తో. థ్యాంక్ యూ.